దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ సందేశముగా దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం ఒకసారి వెళ్ళి చూద్దాము ప్రియులారా. మార్కు సువార్త 11వ అధ్యాయము 12, 13, 14 వచనములను మనం మూలవాక్యముగా చదువుకుందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 12, 13, 14 వచనములను మనము మూలవాక్యముగా చదువుకుందాము. మరునాడు వారు బేతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, కూడి వచ్చిన మీకందరికీ దైవనామమున సర్వశుభాలు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, కొంత కాలము నుండి మనము సృష్టిలో జరిగినటువంటి సృష్టి కార్యాన్ని గురించి ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ పద్ధతిలో మనము పొందిన రక్షణ, మనము పొందుతూ ఉన్న రక్షణ, లేక మనం పొందబోతున్న రక్షణ 4 దశల్లో 7 ఘట్టాలలో ఉన్నది అని మనం నేర్చుకుంటా ఉన్నాం. అందులో ఒకటి సృష్టిలో ఉన్నటువంటి 6 లేక 7 దినాలు మన రక్షణకు సాదృశ్యం అని చెప్పుకున్నాం. రెండవది ఇశ్రాయేలీల యొక్క ప్రయాణములో జరిగినటువంటి 7 ఘట్టాలు మన రక్షణకు సాదృశ్యం అని చెప్పుకున్నాం. మూడవది ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి లేక వారు పాటించేటటువంటి 7 పండగలు మన రక్షణకు సాదృశ్యం అని చెప్పుకున్నాం. నాలుగవది ఇశ్రాయేలీల గుడారాల మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి 7 ఉపకరణములు మన రక్షణకు సాదృశ్యము అని మనం చెప్పుకున్నాం, నేర్చుకున్నాం. ఇందులో సృష్టి క్రమములో, సృష్టి కార్యములో 3వ దినాన్ని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. 3వ దినమును గురించి మనము నేర్చుకుంటా ఉన్నాం. 3వ దినమున దేవుడు ఆరిన నేల కనబడును గాక అని పలికాడు. అంత మాత్రమే కాక భూమికి భాగస్వామ్యం ఇచ్చాడు అని మనం చెప్పుకున్నాం. దేనికి ఇచ్చాడు భాగస్వామ్యము? భూమికి భాగస్వామ్యం ఇచ్చాడు. భూమి గడ్డిని, విత్తనములు చెట్లను, తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని దేవుడు పలికాడు. దేవుడు పలికిన ఆ పలుకును భూమి గర్భముగా ధరించి, ఆ వాక్కును గర్భముగా ధరించి భూమి దేవుని మనసులో ఉన్నటువంటి ప్రతి గడ్డిని, ప్రతి చెట్టును, ప్రతి ఫలవృక్షములను మొలిపించగలిగినది అని మనం చెప్పుకున్నాం. దీనికి మనము కూడా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్కును రిసీవ్ చేసుకొని గర్భముగా ధరించినప్పుడు విత్తనము ఫలిస్తుంది అని మనం చెప్పుకున్నాం. భూమి దేనికి సాదృశ్యం అని మనం మాట్లాడుకున్నాం? నరునికి సాదృశ్యము అంటే లేక మనకే సాదృశ్యము అని మనం మాట్లాడుతున్నాం, నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు భూమికి భాగస్వామ్యం ఇచ్చాడు దేవుడు అంటే ఎవరికి భాగస్వామ్యం ఇచ్చాడని అర్థము? మనకే భాగస్వామ్యం ఇచ్చాడని మనం నేర్చుకున్నాం. అయితే మనము కూడా ఫలించాలి అని విత్తువాని ఉపమానములో ఓపికతో ఫలించువారు అనే ఒక సంగతి ఉన్నది. ఎందుకంటే అక్కడ ఒకడు విత్తుతూ ఉన్నప్పుడు 4 రకాల విత్తనాలను గురించి లేక 4 రకాల ఫలభరితమైన పంటల గురించి మాట్లాడతాడు లూకాసు వార్తలో. ఒకటేమో త్రోవ ప్రక్కన పడే విత్తనాలు అంటాడు, రెండవదేమో రాతి నేలన పడే విత్తనాలు అంటాడు, మూడవదేమో ముండ్ల పొదల్లో లేక గచ్చు పొదల్లో పడే విత్తనాలు అంటాడు, నాలుగవదేమో మంచి నేలన పడే విత్తనాలు అంటాడు. మంచి నేలన పాడు విత్తనాలను పోలిన వారిగా మనము కూడా ఓపికతో విని వాక్యమును సమయం గడిచే కొలది ఫలించాలి. అంటే భూమి ఫలించినట్టుగా, భూమి మొలిపించి మరియు ఫలించినట్లుగా మనమును కూడా దేవుని కొరకు ఫలాలను ఇవ్వాలి, లేక ఫలభరితమైన పంటగా మనం ఉండాలి అని మనం నేర్చుకున్నాం కదా. అందులో నుంచి కంటిన్యూగా కొనసాగింపుగా ఈ యొక్క వచనాన్ని నేను చదవడం జరిగినది ప్రియులారా. మార్కు సువార్త 11వ అధ్యాయము
12, 13, 14 వచనాలను ఒకసారి మనం గమనించినట్లయితే, మరునాడు వారు బేతనీయ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. ఎలా అనగా అది అంజూరపు కాలము, పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి విడ్డూరమైన సంగతి, విచిత్రమైన సంగతి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారిని దూషించిన వారికి దోహదపడే అనేక వచనాలలో ఈ వచనము కూడా ఒకటి. ఎందుకు అంటే, ఆ మాత్రము రక్షకునికి తెలియదా? ఆ మాత్రము లోకరక్షకునికి తెలియదా? సర్వజ్ఞానవంతుడు కదా, ఆయన సర్వమును ఎరిగినవాడు కదా. అది అంజూరపు పండ్ల కాలము కాదని ఉన్నది, ఆకులు తప్ప ఏమి కూడా లేవని ఉన్నది. లేఖనమే మాట్లాడింది కదా అది అంజూరపు పండ్ల కాలము కాదని. మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఆ కాలం కాని చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలను ఆశించడము ఎంత విడ్డూరము. అంత మాత్రమే గాక ఫలాలు ఆశించడమే విడ్డూరము. అంత మాత్రమే గాక ఆ ఫలములు ఇచ్చే చెట్టును, అంజురపు చెట్టును దేవుడు శపించడము ఎంత దౌర్భాగ్యం ఇది. ఆయనకు వాక్కున్నదని, ఆయన మాటకు చెట్లు లోబడతాయని, అంత మాత్రాన ఇట్లాంటి దుశ్చర్య చేయొచ్చా అని అనేక మంది దేవుణ్ణి విమర్శించిన, యేసు అవతారాన్ని విమర్శించిన అనేక సంగతులలో ఈ యొక్క సంగతి కూడా ఒకటి. కాబట్టి ప్రభువునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, మీకు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆకలి కొన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆకులు తప్ప చెట్టుకు పండ్లు గాని కాయలు గాని ఏమీ లేవు. దానిని ప్రభు ఏం చేశాడు? శపించాడు. నీ ఫలాలు ఇక ఎన్నడు ఎవడు తినకుందురుగా కానీ శపించాడు. ఇది ఎంతవరకు వాస్తవము అంటే, బైబిల్లో కనబడుతున్న దేవుడు, బైబిల్ గ్రంథాన్ని వ్రాయించిన దేవుడు, బైబిల్లో మాట్లాడుతున్న దేవుడు, లేక దేవునికి వ్యతిరేకముగా ఎవడు ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా వాడు బొక్కబోర్ల పడతాడు. ఎందుకు అంటే, మనకు లేక మన మేధస్సుకు లేక మన ఆలోచనలకు లేక మన లోక తీరుకు విడ్డూరంగా, విరుద్ధంగా, ఇంకిత జ్ఞానానికి విరుద్ధంగా కనబడినప్పుడు ఏదైనా వచనము, ఏదైనా సంఘటన, లేదంటే ప్రభు చేసినట్లు, ప్రభు చేపించినట్లు కనబడిన ఎడల అది అక్కడ దేవుడు మనకు ఒక సుందరమైన సత్యాన్ని నేర్పిస్తున్నాడు అనే సంగతిని మనము మస్తిష్కములో నేర్చుకోవాలి. ఎక్కడైనా మనకు అభ్యంతరకరముగా ఉంటే ఆ సంగతిని బట్టి మనం ఎలాగూ ఉండాలంటే, ఇక్కడ ఏదో నాకు అర్థం అవ్వడం లేదు కానీ దేవుడు ఏదో సత్యాన్ని నా కొరకు బయలుపరుస్తున్నాడు అనే సంగతిని మనము ప్రిపేర్ అయ్యి చదవాలి బైబిల్ గ్రంథాన్ని. ఏదో చదువుతారంటే సరిపోదు బైబిల్ గ్రంథాన్ని. బైబిల్ గ్రంథాన్ని చదివేవానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథము సత్య గ్రంథము, దేవుడు సత్యవంతుడైన దేవుడు, ఏకైక దేవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు తన ఆత్మ ద్వారా వ్రాయించిన గ్రంథం అని నేర్చుకొని చదవాలి. అలాగూ చదివితే అక్కడ ఉన్నటువంటి సత్యం ఏదైనా నీకు ఎంతో కొంత బోధపడుతుంది, బయలుపడుతుంది, ప్రత్యక్షత నీకు కలుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, ఇట్లాంటి విడ్డూరమైన సంగతులలో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళడము, అంజూరపు చెట్టును ప్రభువారు శపించడము, ఉదాంతము అనేక రీతులుగా అనేక సంఘాలలో చెప్పుకుంటూ ఉన్నారు. అయితే అది అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళడము ఎందుకొరకు అంటే, అంజూరపు పండ్ల కాలము కాదని లేఖనములో ఉండినను కూడా దేవుడు ఫలాలు అడగడం ఎంత విడ్డూరము. ఈ రెండు విషయాల గురించి ఒకసారి క్లారిఫై చేసుకొని స్పష్టత మనము పొందుకొని ముందుకు సాగుదాం. అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి సాదృశ్యము అని మనం గత కాలములు ఎంతో చెప్పుకున్నాం. రికార్డెడ్ అవుతుంది గనక అనేకులకు సత్యం అర్థమవుతుంది గనక మరలా చెప్పవలసి వచ్చినది.
చెప్పిందని మరలా చెప్పవడం దేవుడు కూడా అనేక సందర్భాలలో ఉపయోగించడము జరిగినది. ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండంలో చెప్పిన సంగతులను మరలా దేవుడు ద్వితీయోపదేశ కాండములో మరలా చెప్పడం జరిగింది. అందుకే దాన్ని ద్వితీయోపదేశం అన్నారు, అంటే రెండవసారి ఉపదేశించుట. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ విషయమును బట్టి అంజూరపు చెట్టు అనగా క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసికి సాదృశ్యము. అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి సాదృశ్యము. అయితే ఒక విశ్వాసికి సాదృశ్యము అయినప్పుడు అంజూరపు చెట్టును గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది కదా, ఇదే అంజూరపు చెట్టును గురించి మరొక చోట కూడా వ్రాయబడి ఉన్నది. ఎక్కడ అంటే లూకాసు వార్త 13వ అధ్యాయములో కూడా దేవుడు ఒక ఉపమానం చెప్పాను అని వ్రాయబడి ఉంటది. లూకాసు వార్త 13లో 6వ వచనము నుండి చూద్దామా ప్రియులారా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్ల పండ్లను వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ కూడా ఒక విచిత్రమే ఉన్నది. ఏంటి అంటే 13:6లో దేవుడు ఒక ఉపమానమును చెప్పినని ఉన్నది. ఆ ఉపమానం ఏమిటి? ద్రాక్ష తోటను గూర్చినటువంటి ఉపమానం. ఒకడు ద్రాక్ష తోట వేసాడట. ద్రాక్ష తోట వేసినప్పుడు ద్రాక్ష ఫలాలే ఎతకాలే. ద్రాక్ష తోట వేసినప్పుడు ద్రాక్ష ఫలాలను ఎతకాలే. కానీ ద్రాక్ష తోట వేసి అంజూరపు ఫలాల దగ్గరకు వచ్చాడు, అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. తోటనేమో ద్రాక్ష తోట, చెట్టు ఫలాలు ఎదుగుతున్నది అంజూరపు చెట్టు. అవునా? ఫలాలు ఎదగడానికి ద్రాక్ష తోట దగ్గరికి రాలేదు. ఎక్కడికి వచ్చాడు? అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. ద్రాక్ష తోట ఉన్నది, ద్రాక్ష తోటలో ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. అయితే క్రైస్తవ సంఘమే ద్రాక్ష తోట. 15:1 అంటాడు మన ప్రభు. యోహాను సువార్త 15:1 నేను నిజమైన, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో ఫలింపని ప్రతి చెట్టును పారవేయును. తీగ మీరు అంటాడు. తీగలు చెట్టు ద్రాక్ష తోటలు గెలను చదువు నాయన. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. ఇంకా కిందికి చదువు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. చాలు. ద్రాక్షవల్లిని నేను. 7వ వచనం 5:7లో చెబుతాడు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు వారు ఆయన ఇష్టమైనటువంటి వనము లేక తోట అని చెబుతా ఉన్నాడు. మనం ఎవరమని చెబుతాడు? రోమీలకు రాసిన పత్రికలో ఆత్మీయ క్రొత్త నిబంధన ఇశ్రాయేలులం అంటాడు. అవునా? శరీర ప్రకారమైన ఇశ్రాయేలు చూడుడి అంటాడు. చదవండి ఆ మాట త్వరగా. శరీర ప్రకారమైన ఇశ్రాయేలీలను చూడుడి. దొరకలేదా నాయన? చదివేసాను. శరీర ప్రకారమైన ఇశ్రాయేలీయులను చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు. అందుకొరకు కాదు మనకు ముఖ్య వాచనము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలీయులను చూడుడి అని ఎందుకు అన్నాడు అంటే ఆత్మీయ ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు.
ఆత్మీయ ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. గనుక శరీర ప్రకారమైన ఇశ్రాయేలులు ఉన్నారు, ఆత్మీయమైన ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. ఆత్మీయమైన ఇశ్రాయేలులు అంటే ఎవరు? క్రైస్తవ సంఘము. ఆత్మీయ ఇశ్రాయేలులు అంటే క్రైస్తవ సంఘం. ఈ సంఘమును గురించి దేవుడు ద్రాక్ష తోట అంటున్నాడు. కానీ ఒక్కొక్కరిని విభజించి చూచినప్పుడు, అనగా ఒక్కొక్కరిని లెక్కను అడిగేటప్పుడు అంజూరపు చెట్టులా దేవుడు చూస్తాడు. అందరిని కలిపి చూసే పద్ధతి ఏమో ద్రాక్ష తోట పద్ధతి, ఇది క్రైస్తవ సంఘము. కానీ దేవుడు లెక్క అడిగేటప్పుడు ఒక్కొక్కరిని మాత్రమే లెక్క అడుగుతాడు. 2 కొరింథీ పత్రిక 5:10 చెబుతాడు ఒక దగ్గర, మనము మన దేహముతో జరిగించిన ఎందుకనగా క్రియల చొప్పున అవి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. మనము మన శరీరముతో చేసిన మంచి మరియు చెడ్డ ఈ 2 పనుల గురించి దేవుని ఎదుట ప్రత్యక్షము, వాటి ఫలాలు పొందుటకు మనం దేవుని ఎదుట ప్రత్యక్షము కావాలి. ద్రాక్ష తోట ఉన్నది యేసుక్రీస్తు ప్రభువునకు. కానీ లెక్క అడిగేటప్పుడు ద్రాక్ష ఫలాలు ఎంతగా కాసావని దేవుడు చూడడు. ఒక్కొక్కరు జాగ్రత్తగా వినండి. ద్రాక్ష తోట అంటేనేమో సంఘానికి సాదృశ్యము, అంజూరపు చెట్టు అంటేనేమో సంఘములో ఉన్న విశ్వాసికి సాదృశ్యము. ఈ ప్రకారముగా దేవుడు మనల్ని లెక్క అడిగేటప్పుడు ఒక్కొక్కరిని లెక్క అడుగుతాడు. మూకుమ్మడిగా దేవుడు లెక్క అడిగాడు. మీ సంఘమంతా కలిసి ఏం చేశారు, మీ సంఘమంతా కలిసి నా కొరకు ఏం చేశారు, మీ ఊరంతా కలిసి నా కొరకు ఏం చేశారు అని దేవుడు, మీ కుటుంబం అంతా కలిసి నా కొరకు ఏం చేశారు అని దేవుడు లెక్క అడగడు. ఎలాగూ లెక్క అడుగుతాడు అంటే, ఒక్కరిని నీవు నా కొరకు ఏం చేశావు, ఒక్కరిని కుమార్తె కుమారుడా అయ్యా అమ్మ నా కొరకు నువ్వేం చేశావు అని దేవుడు లెక్క అడుగుతాడు. ఇండివిజువల్ గా అడుగుతాడు, వ్యక్తిగతముగా దేవుడు లెక్క అడుగుతాడు. ఈ వ్యక్తిగతంగా లెక్క అడిగే స్థితిని ఏమంటుంది లేఖన ఉపమాన పరిభాషలో అంటే అంజూరపు చెట్టు. అయితే అంజూరపు చెట్టు దగ్గరికి ఆకలి కొని వెళ్ళాడు. కానీ అంజూరపు పండ్ల కాలము కాదు అని లేఖనమే మాట్లాడుతా ఉన్నది. అవునా? అంజూరపు పండ్ల కాలము కాదు, సీజనల్ ఫ్రూట్. అది సీజనల్ ఫ్రూట్. వేసవిలో మామిడి దొరుకుతుంది, శీతాకాలంలో సీతాఫలాలు దొరుకుతాయి. కానీ వేసవిలో సీతాఫలాలు దొరకవు, శీతాకాలంలో మామిడి పళ్ళు దొరకవు. ఈ 2 సీజనల్ ఫ్రూట్స్ అని ఉంటాయి. అట్లాంటి ఫ్రూటే అంజూరపు చెట్టుది. ఆ కాత ఫలము కూడా అంజూరపు తీసేటంటే సీజనల్ ఫ్రూట్. ఆ సమయం వస్తేనే కానీ కాయదు. కాబట్టి ఇక్కడ దేవుడు లెక్క అడుగుతా ఉండినప్పుడు ఒక వ్యక్తిని లెక్క అడుగుతాడు. అది అంజూరపు పండ్ల కాలము కాదు అన్నాడంటే ఆ మాటను మనకు చెట్టును మనకు సాదృశ్యంగా వాడుకున్నాం కదా లేఖనాలలో. ఇప్పుడు ఆ మాటను కూడా మనం వాడుకోవాలి. ఏ మాటను? అది అంజూరపు పండ్ల కాలము కాదు అన్న మాటను కూడా మనకు కూడా వర్తిస్తుంది. అది అంజూరపు పండ్ల కాలము కాదు అన్నాడంటే ఇది మనము ఫలించడానికి కూడా యోగ్యమైనటువంటి స్థలము కూడా కాదు. ఈ కాలము కూడా క్రైస్తవులమైన మనము, క్రైస్తవుడమైన నీవు, క్రైస్తవురాలువైన నీవు ఫలించడానికి సరైన కాలము సరైన సమయం కూడా ఇది కాదు. ఎందుకంటే ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నదంటాడు. ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నదంటాడు. ఇదిగో వాడు వచ్చుచున్నాడు అంటాడు. వానికి నాకు సంబంధం ఏమీ లేదంటాడు. అంటాడా లేదా? ఈ లోకమంతా ఎవరిది? దుష్టునిది. ఇది పండ్ల కాలం అనగా క్రైస్తవులు ఫలించడానికి సరైన సమయము కాదు, సరైన కాలము కూడా కాదు. ఆ మాటను కూడా మనం కన్సిడర్ చేసుకోవాలని చెప్పాం కదా. అయితే లేఖనం అలాగూ పోల్చడం లేదు, జస్ట్ పోలికగా మనం చెప్పుకున్నాం. కానీ వాస్తవం అది కాదు. ఎందుకు అంటే దేవుడు ఆ కాలము కాకపోయినా ఆ కాలములో తన కొరకు ఫలించమని అడిగినట్లుగానే ఇది నీవు ఇక్కడ ఫలించడానికి పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా
దేవుడు నిన్ను ఫలాలు అడుగుతాడు. అట్టెట్లా ప్రభు ఇదంతా లోకం ప్రార్థన చేసుకోవడానికి ఇంకా కష్టంగా ఉన్నది, సువార్త ప్రకటించడానికి కష్టంగా ఉన్నది, వాక్యం చదువుకోవడానికి ఇబ్బంది ఉన్నది అని మనం చెబితే ఈ కారణాలు ఏమి తీసుకోడు దేవుడు. ఎందుకు? నేను అడిగినప్పుడు నాకు ఫలాలు ఇవ్వాలి, నేను అడిగినప్పుడు నాకు ఫలాలు ఇవ్వాలి. అంత మతోన్మాదంతో నిండిపోయింది. ప్రార్థన చేసుకోవడం ఎక్కడెక్కడిది, బైబిల్ చదవడం ఎక్కడిది, మేమందరం సావాసంగా కూడుకోవడం ఇట్లాంటిది ఏదీ లేదు కదా. ఇప్పుడు ఫలాలు అడుగుతాం ఏంటి ప్రభు, ఫలించడానికి ఎక్కడ ఉన్నది అంటే కాదు 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 కాదు. ఆ అంజూరపు చెట్టును ఎందుకు శపించాడో, ఆ కాలము కాకపోయినా దానికి శపించాడు. నీవు ఫలించకపోతే నిన్ను కూడా దేవుడు శపిస్తాడు. ఆ కాలము కాకపోయినా నువ్వు ఫలించాలి. అది దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. ఎందుకు ఫలించాలి, ఎలాగ ఫలించాలంటే ఆత్మ ద్వారా కదా నువ్వు ఫలాలు ఫలించేది. ప్రతికూలములో కూడా దేవునికి ఫలాలను ఇవ్వాలి. ఆత్మఫలం ఏమనగా అంటాడు, పరిస్థితులంతా కూడా ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నీలోని ఆత్మఫలను దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అడుగుతా ఉన్నాడు. 5:22 అయినా 27 గలతీ 5:22 ప్రకారముగా అయితే ఆత్మఫలమేమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. నీ ప్రతికూలములో కూడా ప్రేమ చూపడానికి నీకు అవకాశం లేదు, కానీ ప్రేమ చూపాల్సింది. ప్రేమ చూపాలని ప్రేమ ఒక ఫలం అని రాయబడి ఉన్నది కదా, అవునా కదా. నీ మనసు అంతా గందరగోళం ఉంది, అయినా సరే పొరుగు వాని పట్ల ప్రేమ చూపాల్సిందే. ప్రేమ అనబడిన ఫలాన్ని ఫలించవలసిందే. నాకు ప్రేమ చూపేటోడు లేదంటే సరిపోదు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నీకు ప్రేమ చూపేటోడు యేసయ్య ఉన్నాడు. నీ పరిస్థితి తారుమారైనా పర్వాలేదు, ప్రేమ అనబడిన ఫలాన్ని దేవునికి నీవు ఇవ్వవలసినదే. రెండవది ఏంటి నాయన? సంతోషం. ఎన్ని బాధలు ఉన్నా సంతోషం అనబడిన ఫలాన్ని దేవునికి ఇస్తూ ఉండాలి. ఒక దగ్గర ఉన్నది, ఒక మాట చెప్పి ముగిస్తాను, అయిపోయింది. ద్రాక్ష తోట అంటేనేమో క్రైస్తవ సంఘం అన్నాము, అంజూరపు చెట్టు అంటేనేమో ఒక విశ్వాసి అన్నాము. అంజూరపు పండ్ల కాలము కాకపోయినప్పటికీ కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. కనుక మనము ఫలించడానికి ఈ లోకము యోగ్యమైనది కాదు, అయినప్పటికీ కూడా నువ్వు ఫలించవలసినదే. ఎందుకంటే ముంగమూరి దేవదాసయ్య గారు ఈ లోకానికి ఒక పేరు పెట్టాడు, కొన్ని పేర్లు పెట్టాడు. ఇది పాపలోకం అన్నాడు, ఈ లోకము వ్యాధుల లోకం అన్నాడు, ఈ లోకము దయ్యాల లోకం అన్నాడు, ఈ లోకము గత్తర లోకం అన్నాడు, రోగముల లోకం అన్నాడు. ఈ లోకానికి కనుక ఈ లోకములో మనం ఫలించడానికి, ఫలభరితమైన పంటను దేవునికి ఇవ్వడానికి ఏమి మాత్రం అవకాశము ఉండదు ఉండదు ఉండదు. అయినా సరే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఫలాలను, సంతోషమనబడిన ఫలాన్ని దేవునికి ఇవ్వాలా అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక సమయం ముందు పౌలును శీలను పట్టుకొని చెరసాలలో వేశారు. పౌలును శీలను పట్టుకొని యేసు నామాను గురించి ప్రకటిస్తున్నారని పౌలు శీలను పట్టుకొని ఎక్కడేశారు? చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు మనం అపాయంలో ఉన్నాం, కానీ ఉపాయం లేని వారము కాదు అని వారు చేసిన సంగతిని ఒకసారి చదవండి. అది కూడా చెప్పాలని ఆయన అపోస్తల కార్యముల గ్రంథము, ఒక్క నిమిషం నేను తీసి చూపిస్తాను, ఉండండి. కొత్త బైబిల్ అయినందుకు కాస్త సరిగా రావడం లేదు. ఆ 16వ అధ్యాయము. ఇంతమందికి మీకు దొరుకుతలేదంటే సిగ్గులు శరాలు ఉండవే లేదు మీకు. ఇది కాదు ఎవడైనా ఇంటే నాకు దానికి ఏం చేద్దాం, మనం ఇంకా కోపం అన్నిసార్లు అనుకోలేం కదా, అవునా కదా. ఇంత దద్దమ్మలు ఇంతమంది బైబిల్ ముందర పెట్టుకొని పౌలు శీల చెరసాలలో వేసిన సంగతి మీకు గుర్తుకు రావడం లేదంటే అపోస్తల కార్యములు అంటే ఒక ఆమె పేదరు అంటుంది, ఎంత చిత్రం అండి. ఇదేనా లేఖన పరిశోధన? మనం మాదిరిగా ఉండవలసిన వారం కదా.
గుర్తుకు లేకపోతే కొన్ని వచనాలు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రాసుకుంటా. ఇక్కడ యోహాను మరణము, ఇక్కడ యెజబెలు కార్యాలు, ఇది 2వ రాకడకు సంబంధించింది అని కొన్ని రాసుకుంటా. పాత బైబిల్లో ఉంటే చూడండి కావాలని. మీరు కూడా అలా రాసుకుంటే మంచిది. ఇది పౌలు చెరసాల వేసిన సంగతి అని పైన ఎడ్నోట్స్ రాసుకుంటాను నేను, అది గుర్తుకుంటుంది. సరే ప్రియులారా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏం చేశారో 16వ అధ్యాయం 24వ వచనం నుండి 23 నుండి చదువుతాం చూడండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. 24 అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండా వేసి బిగించెను. అయితే 25 చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయో దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అంటాడు. మధ్యరాత్రి ఏం చేశారట? ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. కీర్తనలు ఎందుకు పాడుతున్నారు? నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఆఫ్ వే అది కాదు. కీర్తనలు పాడుటనగా సంతోషం ఉంటే, మీలో ఎవరికైనా సంతోషం కలిగి ఎడలా వాడు కీర్తనలు పాడవని అంటాడు కదా, అవునా? మరి వీళ్ళు కీర్తనలు ఎందుకు పాడుతున్నారు? సంతోషం ఉంది. సంతోషం అనబడిన ఫలాన్ని బాధలో కూడా దేవునికి ఫలానిస్తున్నారు. బాధలో కూడా ఫలానిస్తున్నారు. దేవుని కొరకు ఫలిస్తున్నారు. దేవుని కొరకు పంటనిస్తున్నారు. ఫలించడానికి ప్రార్థన. అసలు ఏం చేశారు వాళ్ళు? సువార్త ప్రకటన చేస్తుంటే పట్టుకొచ్చి కొట్టి చెరసాలలో పెట్టారు. అక్కడ చేస్తున్న పని ఏంటి? ప్రార్థన ఆపలేదు, పాటలు ఆపలేదు. చెరసాలలో వేసి ఎంత బిగించినా సరే వాళ్ళ మనసుల్లో ఈసవంతైన భయము పుట్టలేదు. పుట్టిందా? పుట్టలేదు. దీనిని సంతోషము అంటారు. ప్రతికూల పరిస్థితిలో కూడా సంతోషం అనబడిన ఫలాన్ని దేవునికి ఇచ్చుట భక్తుని యొక్క కనీస లక్షణం. అయ్యా ఫలించడానికి నాకు అవకాశం లేదు అంటే కాదు 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 కాదు. ఏ ఒక్కరికి ఫలించడానికి అవకాశం ఉండదు. ఈ లోకము మనం ఏమని చెప్పుకున్నాం మన మూలవాక్యములో? అంజూరపు పండ్ల కాలము కాదు. భక్తులు కాయేసేయడానికి ఇది యోగ్యమైన స్థలమే కాదు. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదంట ఎబ్రిల్ రాసిన పత్రిక కదా. అయినా సరే నీవు ఇక్కడి నుంచే ఫలాన్ని దేవునికి ఇవ్వాల్సిందే. ఆ ప్రేమ అనబడిన ఫలాన్ని ఇక్కడ ఫలించాల్సిందే. ప్రేమ ఫలించాలంటే నీకు కష్టాలు ఎదురైతే, ఇబ్బందులు ఎదురైతే, ఇరుకులు ఎదురైతే, నష్టాలు ఎదురైతే, అయినా సరే ప్రేమ చూపుతూనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని గెస్తేమనబడిన తోటలోనికి ఒక దొంగను పట్టుకున్నట్లుగా వెళ్ళారు కదా, అవునా కదా? పారిపోతాడేమో, ఎవరిని పట్టుకోవాలేమో గుర్తు చెప్పి పరిస్థితి యూదాన్ని తీసుకొని వెళ్ళారు. వెళ్తే ఆయన డేరుగా వచ్చి నేనే చేస్తున్నాను చెప్పాడా లేదా? దగ్గరకు వస్తున్న వారిని చూసేవాడిన భయపడ్డా? దిగులు పడ్డా? పడలేదు. దరికి వచ్చు వారి చూచి గాగడాయేనో, దరికి వచ్చు వారి చూచి గాగడాయేనో, వెరువాకుండా వెళ్ళి తన్ను వెల్లాడిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పట్టుకొని కొట్టి చంపడానికి దగ్గరికి వస్తూ ఉంటే నేను వేసునని చెప్పాను, నన్ను పట్టుకోండి అని చెప్పాడు. భయం ఎక్కడిది? ఇది కదా ఫలాలు ఇచ్చేదంటే. అంజూరపు కాలం అయితేనే నేను ఫలాలు ఇస్తాను అనడము లేఖన విరుద్ధము. లోకానికి ఒప్పుకుంటుంది ఆ నీతి. అంజూరపు కాలములోనే అంజూరపు పండ్లు కాస్తాననేది లోకనీతి. లేఖన నీతి వేరే ఉన్నది. ఆ కాలము కాకపోయినప్పటికీ కూడా నీవు క్రీస్తు బిడ్డవు గనక ఫలించాలి. ఎందుకు అంటే దీనికి ఒక కోణం ఉన్నది కదా. ఎవని యందు నేను నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించున్నాడు అనడలేదా? భయం ఎక్కడిది భక్తులకి? షడ్రక్, మెషక్, అబేద్నెగో నెబుకద్నెజరు ప్రతిమ నిలబెట్టినప్పుడు
రాజా నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింతయే, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేనిది అది ఎంత. నీ ప్రతిభకు నమస్కారం ఎందుకు చేస్తాం మేము? అసలు నమస్కారం చేయకపోతే నువ్వు అడుగుతావన్న సంగతి మాకు తెలుసు. అయినా సరే ఏం చెప్పాలన్న భయం కూడా మాకు లేదు. అది కదా ఫలం అంటే, సంతోషం అంటే అది కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి యందు నేను నిలిచి ఉందునో, ఎవడు నా యందు నిలిచి ఉండును అంటాడు. ఎవరిని నిలబడతాడు? కొలస్సీలకు రాసిన పత్రికలో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అంటాడు. ఎవని హృదయములో వాక్యం ఉంటుందో వాడు ఫలిస్తాడని చెబుతాడు. ఆ మాట చదవండి ఒకసారి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఎవని హృదయములలో దేవుని వాక్యం ఉంటుందో వాడు ఫలిస్తాడు. అది నీకు బలం. నీ హృదయములో దేవుని వాక్యం ఉంటే నువ్వు ఫలిస్తావు. బైబిల్ అంటది కదా, కీర్తనకారుడు అంటాడు మొట్టమొదటి కీర్తనలు కిందికి చదువుకుంటారండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎవరు? వాక్యముని ఎవడు ధ్యానిస్తాడో వాడు. వాక్యం ధ్యానిస్తే సరిపోదు, ఆనందముతో సంతోషముతో వాక్యమును ధ్యానించాలి. అవునా? ఏమని చెప్తాడు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు. ఆనందం లేకుండా ధ్యానించొద్దు. అలా చేస్తారు కొంతమంది. మనం చెప్పుకున్నాం కదా పోయిన వారము, ఇర్మియా ప్రవచన గ్రంథము 6:10 ఏమంటాడు? వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించిరి. వాక్యములో ఆనందం లేకపోతే ఎట్లా? నీకు వాక్యములు ఇష్టం లేకపోతే ఎట్లా? వాక్యానికి సమయం లేకపోతే ఎట్లా? వాక్యాన్ని ఆనందముతో సంతోషముతో అంగీకరించాలంటాడు. అటువంటి వాడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె తన కాలమందు ఆకువాడక. ఇక్కడ ఒక బ్యూటీ చెప్తాను మీకు. తన కాలము అంటే చెట్టును గూర్చినటువంటి కాలము కాదు. తన కాలం అంటే సంవత్సరంలో ఒక పర్యాయం వస్తుంది. అవునా? తన కాలం అంటే దేవుడు ఇంకో పర్యాయం వస్తాడు కదా. అవునా కదా? తన కాలమందు అంటే గబ్రియలు దూత చెప్తాడు తన ప్రజలను అంటాడు. తన అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. చదువుతారా మాట 1:21లో? ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను. తన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారు. తన కాలమందు అంటే యేసుకు ఎప్పుడు ఫలాలు కావాలో ఆ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అర్థమైందా ఈ బ్యూటీ? అర్థమైందమ్మా? తన కాలమందు అంటే ఏ కాలము? యేసు కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎట్లాంటి వాడు ఉంటాడు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు ఇర్మియా 6:10 ప్రకారముగా యెహోవా వాక్యమును సంతోషముతో అంగీకరించేవాడు, హృదయమందు దేవుని వాక్యమును సమృద్ధిగా ఉంచుకున్నవాడు దేవుడు ఏ కాలాన వచ్చినా ఆ కాలాన ఫలాలు ఇస్తాడు. భక్తులకి అన్నాడు అవకాశం ఉండిందా? ప్రపంచమంతా సాగిలబడి మొక్కుతా ఉంది ఆ దేశవాసులంతా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేస్తారు? దేవుని కొరకు ఫలించారు. చింతయే లేదు రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింతయే మాకు లేదు. భక్తుడు ఫలించే వారికి ఉన్నాడు ఉండేటటువంటి లక్షణం ఇది. అతడేటి యోరామొలచి ఆకువాడని దైతగిన. అతడేటి యోరామొలచి తగిన ఋతువున కాయు చెట్టై హెచ్చారి
ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధన్యుడవా దరిద్రుడవారా అందరూ ఎత్తుకుతున్నావు పాట. ధన్యుడవా అందరూ ఎత్తుకుతా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండేవాడు ఎవడు అంటే వాక్యమందు ఆనందం ఉండాలి. వాక్యం చెప్తా ఉంటే ఇవంటే చూసినావా చాలాసార్లు మాటికి టైం చూసుకుంటావు, మాటికి ఫోన్కి చూస్తావు. అదేం పద్ధతి? పాడు పద్ధతి. అది పద్ధతి కాదు. అది యెహోవా మాటలాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రం పని చేయాలి. దేవుడు కదా మాట్లాడేది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు పక్కకి ఎలా చూస్తావు? నీ ఎదుట జమీందారు ఉంటే, నీ ఎదుట ఒక కలెక్టర్ ఉంటే, ఒక ఎమ్మెల్యే ఉంటే, ఒక ఎస్పీ ఉంటే, ఒక ఉన్నత అధికార నాయకుడు ఉంటే అలాగే కేర్లెస్గా ఉంటావా? వాక్యం బోధిస్తుంటే నీకు ఎందుకు వాక్యాన్ని అంగీకరిస్తావు? వాక్యాన్ని అంగీకరిస్తేనే తప్పని ఫలించలేవు. వాక్యమే నీకు దిక్కో లేదు అంటే దీని వలన నా భూమి నిస్సారం అయిపోతుంది, దీని స్థలం వేస్ట్ కనుక దీన్ని కొట్టివేయండి అని చెప్పాడా లేదా అక్కడ? దీని వల్ల సారం వేస్ట్. అక్కడ ఒక దగ్గర అంటాడు ఇంకా ఫలింపని ప్రతి తీగ పెరిగి పారవేయును. దానికి రీజన్ చెప్పాడు అక్కడ. ఫలింపని ప్రతి తీగ పెరిగి పారవేయును. ఎందుకు పెరిగి పారవేస్తాడో రీజన్ చెప్పాడు. మీకు ఎవరికైనా గుర్తుకుంటుంది తొందర చెప్తారా? పోయిన వారిని చెప్పుకున్నాం కదా, మరీ ఎక్కువగా ఫలించాలని. ఫలించేటివి ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని ఫలించని ఉన్నాయి. వీటిని ఎందుకు కత్తరిస్తాడట, ఎందుకు పెరిగి పారవేస్తాడట అంటే ఫలించేవి మరీ ఎక్కువగా అని అన్నాడు. రీజన్ చెప్పాడు అక్కడ, కారణం చెప్పాడు. మరీ ఎక్కువగా ఫలించాలి అంటే దీని సారం ఇటు సగం ఇటు పోతుంది, సగం ఇటు పోతుంది. ఇటు పోయినాయి ఫలిస్తున్నాయి, ఇటు పోయినా ఫలించడం లేదు. గనక దీని వల్ల నష్టమే ఉంది. గనక మరీ ఎక్కువగా అది ఫలించాలని దీన్ని కత్తరిస్తాం, తీసి పారవేస్తాం. అది రీజన్. చదువుతారా మాట? ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలించునట్లు దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. ఎందుకు తీసేస్తాడట పనికిరాని దానిని? పనికొచ్చి ఫలిస్తా ఆల్రెడీ ఒకటి ఉంటది కదా, అది ఇంకా ఎక్కువ ఫలించాలని దీన్ని తీసేస్తాడు. దీని స్థితిలో నీ ఉండొద్దు, నేను ఉండొద్దు, మనం ఎవరము ఉండొద్దు. మనము దేవుడు అడిగినప్పుడు ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో రాబోతున్నాయి, త్వరలో ఇంకా ఎక్కువ రాబోతున్నాయి. ప్రార్థన చేసుకోవడానికి కఠినాది కఠినమైన రోజులు రాబోతున్నాయి. మోకరించడానికి కూడా సమయం దొరకని కాలం రాబోతుంది. ఇళ్లలో బైబిల్ని తీసుకొని తగలబెట్టే కాలం రాబోతుంది. అటువంటి కాలములో కూడా మీరు దేవుని కొరకు ఫలాలు ఇస్తా ఉండాలి. దీనినే అంటాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అట్లాంటప్పుడు నీకు డేంజర్ రాదు. దేవుడు ఎప్పుడు వచ్చినా ఫలాలు ఇస్తాడు. పౌలుశీల ఫలించలేదా? ఫలించే అవకాశం ఉందా? సంతోషమైన పంట ఇచ్చాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనువారు ఫలించడానికి అవకాశం ఉందా? లేదు. ఫలించారా లేదా? అట్లాగ చెప్పుకుంటూ పోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొత్తం చెప్తాడు విశ్వాస వీరుల చరిత్ర. రంపములతో కోయబడిరి అంటాడు. చదువుతారా నాయన మాట? చాలా బాగుంటుంది. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎలాగ బ్రతికారట? గొర్రె చర్మములను వేసుకొని తిరిగారట. ఎందుకు? భక్తి. ఎందుకో మన ఈ ప్రసంగ పాఠం చెప్పుకోవాలంటే ఎందుకో ఫలించాలి. ఆరిపోవద్దు, ఫలించాలి. ఆరిపోవద్దు, ఫలించాలి. ఎండిపోవద్దు. యేసన్న గారు రాసినటువంటి అద్భుతమైన కీర్తనలు ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక
అయినా నీవోరన నన్ను నాటితివా మగో నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితారణ్య తయ్యున్నది మగో నతుడా నీ కృపలో నేను నివసించుట మగో నతుడా నీ కృపలో నేను నివసించుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక దగ్గర అంటాడు, మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మాకు నతుడా నీ కృపలో నేను నివసించుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తులు రాసిన కీర్తనలు ఇంకా గుర్తుకు లేవు, చరణాలు దేవుని కృపను బట్టి ఆ చరణాలకు ఆ మాటలు వస్తూ ఉన్నాయి. ఎన్నేళ్ళైనా వాడకలేదు కదా, భక్తులు అలాగ వాడుకున్నాం. దేవుడు నీ నుంచి డిమాండ్ చేసేది ఒకటే, దేవుడు ఎప్పుడు వచ్చినా సరే నీ ఫలాలు నాకు కావాలన్నా, నీ మోడు బారిన మొద్దులా ఉండకు. ఎందుకు అంటే చిగురింపజేసేది నీ దేవుడు ఒకడు. అందుకే దావీదు వేరును చిగురును అని అంటాడు ప్రకటన గ్రంథంలో. కనుక మూడవది, మనం ఇదంతా సబ్జెక్ట్ ఎక్కడ చెప్పుకుంటున్నాము, ల్యాండింగ్ పాయింట్ చెప్పి ముగిస్తాం. ఇదంతా చెప్పుకున్న వ్యవహారములో మన యొక్క మూలాంశం ఏంటి అంటే, దేవుని పోలికలోనికి నీవు నేను మార్చబడడానికి ఈ మూడవ దిన ప్రక్రియ మనకు అవసరం. మూడవ దినము ఏం జరిగిందో, మూడవ దినము భూమి గడ్డిని విత్తనములిచ్చు చెట్లను తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించింది. గనుక ఈ కార్యం జరగకుండా నాలుగవ దినం రాదు. గనుక నీవు దేవుని రూపం వచ్చేది నీకు 6వ దినము మీద, ఆ యొక్క 6వ మెట్టు మీద. గనుక 3వ దినములో ఈ అంతస్తు ఒకటి ఉన్నది, నీవు ఫలించాల దేవుని కొరకు. దేవుడు నీకు భాగస్వామ్యం ఇచ్చాడు. గనుక నీవు ద్రాక్ష తోటలో ఉన్నావు, కానీ దేవుడు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నేను దర్శించినప్పుడు నీవు ఒక అంజూరపు చెట్టువే. గనుక ఆయన వచ్చి అడిగినప్పుడు ఫలాలు ఫలించకుండా నీవు దాచిపెట్టావనుకో, అయ్యా ఒకరికి 10 తలాంతులు ఇచ్చావు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చావు, మరొకరికి నాకు 1 తలంతే ఇచ్చావు. గనుక ఈ ఒక్కదానితో నేను చేయగలను. 10 తలంతులు ఉన్నవాడు 20 చేశాడు, 5 తలంతులు ఉన్నవాడు 10 చేశాడు. ఒకటి ఉన్నవాడు ఎన్ని చేయాలా? 2 చేయాలా? చేయకుండా భూమిలో భద్రంగా దాచిపెట్టాడు. గనుక వాటి తలాంతులు ఇచ్చిన యజమాని వచ్చి, నేను మీకు ఇచ్చిన తలాంతులు మీరు ఏం చేశారో తీసుకురండి అన్నాడు. ఒకడు 10 చేసినాడు, ప్రభా ఇది 20, నీ 10 ఇచ్చావు, దాన్ని 10 సంపాదించిన 20. 5 ఇచ్చిన వాడు 10 చేసి చూపించాడు. 1 ఇచ్చిన వాడు భూమిలో దాచిపెట్టి అది ఒక్కదాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ ఒక్కదాంతో నేను చేయగలను ఇస్తే చెడ్డ దాస్తుడా అన్నాడు. తీసి ఆ ఒక్క తలంతును కూడా 10 తలంతులు గలవానికి ఇచ్చాడు. గనక ప్రభువు నందు ప్రియులారా, ఇంకొక మాట చెప్పి ముగిస్తుంది. మనం చదువుకున్న వచనములు ఉపమానములు, లూకాసు వార్త 13:6 కదా మనం చదివింది. ఆ 6లో కిందికి చదవండి, ఒక్క మాట చెప్పి ముగిస్తాం. మీకు అందరికి అది అర్థమవుతుంది ఆ ఒక్క మాట. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి. పై వచనం గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని. దీని వలన ఈ భూమి
ఎలా వ్యర్థమైపోవాలనని. నీవు ఫలించకపోతే పక్కలున్నది కూడా నష్టమే. అవునా? ఈ భూమి అంటే ఎవరు? మనమే కదా. దీంట్లో ఒకటి ఫలించకపోతే దీని వలన ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? పక్కల వానికి కూడా పడుతుంది. కనుక ఈ భూమి వ్యర్థం కావద్దు నాకు, కనుక దీన్ని తీసేయని చెప్పి. సంఘం ముఖ్యం. సంఘంలో ఎవడైనా ఫలించకపోతే వాడిని తీసేయండి. అదే కదా దాని సారాంశం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా దయచేసి గమనించండి. సృష్టి కార్యంలో 3వ దినమందు ఏ కార్యం జరిగిందో అది నీ బ్రతుకులో జరగాలి. నీ బ్రతుకులో జరగకపోతే దేవుడు అంగీకరించడు నిన్ను. దేవుని రూపము రాదు. దేవుని రూపం కొరకే మనం ఈరోజు ఇక్కడ బాప్తిసం పొందుకున్నాం. దేవుని రూపం మన యందు రావుటకు వచ్చుట కొరకే ప్రభుశ రక్తాలు పుచ్చుకుంటున్నాం. దేవుని రూపం మన యందు వచ్చుట కొరకే సహవాసంగా కూడుకుంటున్నాం. ఆరాధన కార్యక్రమాలు, కృతజ్ఞత కార్యక్రమాలు, 28వ తేదీన జరగబోతున్నటువంటి ప్రత్యేక కూడిక, లేక మేడగది ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, కర్మేల ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, సిద్ధపాటు ప్రార్థన, ఇవన్నీ దేని కొరకు? మనము దేవుని రూపము వచ్చుట కొరకు. దేవుని రూపము వచ్చుట కొరకు. దేవుని రూపం రాకపోతే దేవుడు తన రూపాన్ని కోల్పోయి దేని కొరకు? ఎక్కడ ఏమంటాడు 53లో, యెషయా 53లో, స్వరూపమైన సొగసైనను లేదు అంటాడు. మనకు రూపం ఇవ్వడానికి ఆయన రూపం కోల్పోయాడు. కనుక ఒక దినమందు రాబోతున్నాడు. ఈ దేవుని రూపంలోకి రావాలంటే 3వ దిన కార్యం నీ హృదయంలోని భక్తి జీవితంలో జరగాల్సిందే. కాబట్టి ప్రభువునందు ప్రియాతి ప్రేమైన దేవుని విశ్వాసులారా, చివరిగా చెప్పే మాట ఏంటంటే, మీరు దేవుడు ఎప్పుడు ఎవరిని వచ్చి అడిగినా, అకాలమందు వచ్చి అడిగినా సరే, మనం కాలమందు ఎట్లా ఫలాలు ఇస్తామో దేవునికి అది కోసుకుంటే అంతగా ఫలాలు ఇవ్వాలి. చూడు నాయన, నాకు ఇష్టం ఉన్న, నేను నన్ను దీవించకపోయినా, అనారోగ్యం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా నేను ప్రార్థన మానలేదు. అప్పులున్నా, నొప్పులున్నా నేను స్వార్థ ప్రకటన చేసి ఆపలేదు. నాకు బ్రతుకు లోకమంతా నిందల పాలవుతున్నా, లోకమంతా చెడ్డోడు అంటున్నా, లోకమంతా నిందలేస్తా ఉన్నా, స్వార్థ ప్రకటన ఆపలేదు, ప్రార్థించడం మానలేదు. నేను నీ పని కొరకు పరుగులెత్తి పని చేశాను. ఇదే నా పని అని చెప్పాను. ప్రతికూలముగా ఎప్పుడు ఏది నీకు భూమి మీద ఉండదు, అన్ని నీ క్షమించండి. అనుకూలంగా ఎప్పుడు ఏది నీకు ఉండదు, అన్ని ప్రతికూలంగానే ఉంటాయి. ఈ ప్రతికూలంలోనే దేవుని కొరకు నువ్వు చిగురించాలి, దేవుని కొరకు నువ్వు మొలచాలి, దేవుని కొరకు నువ్వు ఫలాలను ఇవ్వాలి. అది దేవుని యొక్క చిత్తము. అప్పుడే దేవుని రూపము 7వ మెట్టు మీద నీకు వస్తుంది. లేదు అంటే దైవ రూపము లేనివాడు దేవునికి విరోధవుతాడు. కాబట్టి మనం దేవుని రూపంలోకి మార్చబడదాం, చెక్కబడదాం. అతి భాగ్యము దేవుడు మీకెల్లరకు అనుగ్రహించును గాక. రండి ప్రియులారా.